నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిర్ణయించిన సమయానికి నీ పనిని ముగించుకో. లేదు రేపు మాపును అని అంటావా, ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందలేవు. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందలేవు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే ఇదిగో జ్ఞానము కలిగి ఉండు. 10 మంది కన్యకలలో జ్ఞానము కలిగిన వాళ్ళు ఎంతమంది అయ్యారంటే 5. నూనె అయిపోయిన తర్వాత చూసుకున్నాములే, నూనె అయిపోతే పక్క వాళ్ళు ఉన్నారు, పక్క వాళ్ళని అడుక్కొనైనా మేము దీపాన్ని వెలిగించుకుంటామనంటే, దీపం వెలిగించక ముందే క్రీస్తు దేవుని యొక్క ఇదిగో ఆత్మ దిగి వచ్చినట్లయితే తలుపులు వేయబడతాయి. క్రీస్తు ఆ సమయానికి వచ్చినట్లయితే, దేవుడు వచ్చే సమయానికి నీలో నూనె లేనట్లయితే, వత్తి లేనట్లయితే, నూనె అయిపోయినట్లయితే దేవుని యొక్క రాకడలో నువ్వు ఎత్తబడవు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విత్తనములు వేసిన తర్వాత ప్రార్థన అనే విత్తనములు వేయాలి, వాక్యం అనే విత్తనం వేయాలి, విశ్వాసం అనే విత్తనం వేయాలి. నువ్వు వేసినప్పుడు దాని ప్రతిఫలమును కూడా నువ్వు అనుభవించగలుగుతావు.